క్రీస్తునందు ప్రియులారా, మనందరము కలిసి యేసయ్య సిలువలో చేసిన కార్యాలు ధ్యానం చేస్తున్నాం. అంత మాత్రమే కాక యేసు ప్రభువారు ఆయన ఈ భూలోకానికి రాకముందే ఆయన మరణించినప్పుడు ఎక్కడ సమాధి చేయబడాలో ముందుగానే లేఖనాల్లో రాశారు. ఆ సంగతులను గూర్చి ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచన భాగం చదువుతాను, జాగ్రత్తగానండి. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్దకు సెలవడిగాను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. ప్రియులరా, మనము చదివిన భాగం అరిమత్తయి యోసేపు అనబడుతున్న వ్యక్తిని గురించి చదువుతున్నాం. ఈ అరిమత్తయి యోసేపు అనబడిన అతనంట రహస్యముగా యేసు శిష్యుడుగా ఉన్నాడంట. అంటే ఇంతకాలం యేసు ప్రభు శిష్యుడే, కానీ రహస్యంగా. కానీ ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి యేసు దేహాన్ని నాకు ఇయ్యి అని పిలాతును అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఎక్కడ సమాధి చేయబడాలో యెషయా ప్రవచనాన్ని చెప్పాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం రహస్యముగా యేసు శిష్యుడుగా ఉన్న, అప్పుడు దాకా రహస్య ప్రార్థన, రహస్య విశ్వాసం, రహస్యంగా నిరీక్షణ కలిగిన అతను ఇప్పుడు యేసు దేహాన్నిమ్మని పిలాతు దగ్గరికి వచ్చాడు. యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు. దేవుని బిడ్డలారా, నేను కొన్ని మాటలు చదవాలి. లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనంలో అక్కడ ఆయన గురించి రాయబడిన మాట సర్జనుడు అని రాశాడు. ఎవరు ఇతను అంటే మొదట శిష్యుడు, రెండవది సర్జనుడు అని రాశాడు. మూడవదిగా 23వ అధ్యాయం లూకాసు వార్త 51వ వచనంలో రాస్తాడు నీతిమంతుడును అని రాశాడు. అతడు నీతిమంతుడు అని. ఆ 51వ వచనంలోని ఏం రాస్తాడంటే వారి ఆలోచనలకు సమ్మతించని వాడు అన్నారు. ఎవరి ఆలోచన? యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నప్పుడు, స్వస్థతలు చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవాలయంలో గుడ్డివారిని బాగు చేస్తున్నప్పుడు, పక్షవాయం కలిగిన వాళ్ళు, చేతులు ఎండిపోయిన వాళ్ళు, చచ్చిన వారిని బ్రతికిస్తున్నప్పుడు యేసయ్యను అడ్డగించడానికి కొంతమంది వ్యక్తులు వచ్చి ఈయన ఇన్ని అద్భుతాలు చేస్తుంటే ప్రజలందరూ ఆయన వైపు త్రిప్పబడుతున్నారు, ఈయన్ని ఎలాగూ సంహరిద్దామా అని వాళ్ళందరూ సభ పెట్టుకున్నారు. సన్హెడ్రిన్ అనే ఒక సభలో ఈయన కూడా సభ్యత్వం కలిగిన వాడు కనుక అరిమత్తయి యోసేపు, ఆ పెద్దల సభలో ఇతడు సమ్మతించలేదు అని మనకు అర్థమవుతుంది. యేసును చంపుదాం అంటున్నారు, ఈయనంట వారి ఆలోచనలకు సమ్మతించలేదు. మూడవదిగా ఆయన, నాలుగవదిగా యేసు ప్రభువును చంపాలి అనుకుంటున్న వారి ఆలోచనలకు అతడు సమ్మతించలేదు. అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనంలో దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడు అని రాశారు. అరిమత్తయి యోసేపులో ఉన్న గొప్పతనాలు ఏంటో తెలుసా? దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నాడంట. యేసు ప్రభును దేవునిగాను, ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగా దేవుని రాజ్యం తెస్తాడు, నన్ను దేవుని రాజ్యానికి చేరుస్తాడనే ఒక తృష్ణ, నిరీక్షణ కలిగిన వాడిగా అరిమత్తయి యోసేపును మనము చూస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో తెగించి పిలాతు నొద్దకు వెళ్ళాడు అనే మాట చదువుతాం. తెగించి పిలాతు నొద్దకు వెళ్ళాడు అంటే ఇప్పుడు దాకా మొదట చెప్పాను రహస్యంగా ఉన్నాడు. ఇప్పుడు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. యేసు దేహాన్ని నాకిమ్ము, యేసు దేహాన్ని నాకు ఇస్తే నేను అంత్యక్రియలు చేస్తాను,
భూస్థాపన చేస్తాను, ఆ బరియల కార్యక్రమం చేస్తాను అని తెగించి, నేను అంటున్నాను, దేవుని కొరకు తెగించిన వారిలో ఈయన కూడా ఉన్నాడు. యేసు కొరకు తెగించి, అట్లా తెగించిన వాళ్ళు ఎవరైనా ఉండారా అంటే ఎస్తేరు తన జనుల కోసం ఒకసారి తెగించి రాజు దగ్గరికి వెళ్ళింది. నేను నశించినా నశించదను, నా ప్రజలు బాగుండాలని కోరుకుంది. దావీదు దగ్గరున్న 3 బలాఢ్యులు తెగించి దావీదు దాహం తీర్చడానికి నీళ్ల కోసం బెత్లెహేము దగ్గరున్న బావి నీళ్లు తెచ్చారు. ఏమండి, పౌలు గారి పరిచర్యలో రక్షించబడిన అకుల్లా, ప్రిస్కిల్లాలు పౌలు గారి కొరకు ప్రాణాలు ఇయటానికైనా తెగించారంట. ఇలాగ చెప్పాలంటే దేవుని కొరకు తెగించిన వారు బైబిల్ గ్రంథంలో చరిత్రలో ఉండారు. అరిమత్త యోసేపు కూడా దేవుని కొరకు తెగించిన వాడిగా మనం 6వదిగా చూస్తాం. 7వదిగా మనం ఏం చదువుతామంటే ఈయన గురించి మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనంలో ఘనత పొందినవాడు, ఘనత పొందిన పట్టణమునకు సంబంధించిన వాడు అన్నాడు. ఆ ఘనత పొందిన పట్టణం ఏది అంటే ఒకటి యెరూషలేము అని చదువుతాం. 2వది రామా అనబడిన పట్టణానికి సంబంధించిన వాడు ఇతను. ఈ రామా అనబడిన పట్టణానికి అలాగే యెరూషలేముకు సంబంధించిన వాడు గనక అతడు ఘనమైన వ్యక్తిగా ఉన్నాడు గనక ఘనత పొందిన పట్టణస్థుడు అని బైబిల్ గ్రంథంలో రాశాడు. కొన్నిసార్లు వ్యక్తులను బట్టి ప్రాంతాలకు ఘనత వచ్చింది, కొన్నిసార్లు ప్రాంతాలను బట్టి కూడా వ్యక్తులకు ఘనత వచ్చింది. రామా పట్టణాన్ని గురించి మనం చాలా చదువుతాం, ఎందుకంటే ఆ పట్టణానికి సంబంధించిన వాడే సమూయేలు. సమూయేలు తండ్రి ఆ పట్టణానికి సంబంధించిన వాడే. ఆ వంశములో లేకపోతే ఆ గోత్రాల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన వాడిగా అరిమత్త యోసేపును మనము చూడొచ్చు. ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు గనక ఘనత పొందిన పట్టణస్థుడు అని రాశాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 59వ వచనం మనం చదివితే అతడు ఖర్చు పెట్టి నార బట్టను కొనుక్కొచ్చాడంట ప్రభు దేహానికి చుట్టాలని. నార బట్టను తెచ్చాడు. అదేదో 1 మీటరు 2 మీటర్లు కాదు, చాలా తెచ్చినట్లుగా లెక్కల రాస్తున్నాడు. అయితే నార బట్ట తెచ్చాడు, సొంత డబ్బు ఖర్చు పెట్టి యేసు దేహం కోసం త్యాగం చేసిన వాడు అనొచ్చు. మనం 9వదిగా ఈయన జీవితాన్ని చూస్తే తాను రాతిలో తొలిపించుకున్న సమాధిని యేసు కొరకు త్యాగం చేశాడు. తాను సమాధి తొలిపించుకున్నాడంట. యూదులలో ఉన్న ఒక ముందు చూపు ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడుండాలో బ్రతికుండగానే నిర్ణయించుకొని వాళ్ళు ఉన్నవాళ్ళైతే సమాధులు రాతిలో తొలిపించుకునేవాళ్ళు, సిద్ధం చేసుకునేవాళ్ళు. ఎవరు పెట్టని క్రొత్త సమాధిలో యేసు ఉంచబడతాడని ముందుగా చెప్పిన ప్రవచనాన్ని అరిమత్త యోసేపు తాను తొలిపించుకున్న సమాధిని యేసు కొరకు త్యాగం చేశాడు. ఇక 10వదిగా ఈయనను గూర్చి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం రాయబడినట్లుగా ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఎందుకంటే ఇతడు ధనవంతుడు అని బైబిల్ చెబుతుంది. ధనవంతుడుగా ఉన్న ఇతను యేసయ్యనంట తాను తొలిపించుకున్న సమాధిలో పెట్టడానికి, ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఇతను ముందుకొచ్చాడు. ఏమంటే ఇన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు అరిమత్త యోసేపు. ఈ అరిమత్త యోసేపు ఈ 10 లక్షణాలు, ఒకవేళ మీరు ఇంకా చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు. ఈ 10 లక్షణాలు ఈయనను గురించి ఎందుకు చెబుతున్నానంటే ఆయన భూమి మీద దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు, అనుసరించిన విధానం, అదంతా కూడా మన విశ్వాస జీవితంలో కూడా మనం అనుసరించడానికి ఒక మాదిరికరమైన వ్యక్తిగా కనబడతాడు. ఈ మాటలు వింటున్న నీవు, ఈ మాటలు నీ జీవితంలో నీ హృదయంలో క్రియ జరిగించినట్లుగా అరిమత్త యోసేపు చేసినట్లుగా దేవుని కొరకు మనము కూడా గొప్ప గొప్ప కార్యములు చేయుదుముగాక. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.